ప్రపంచంలోనే ప్రాచీన వైద్యం, ప్రపంచంలోనే ప్రాచీన కాలం నాటి ఏదైతే డప్పు ఉన్నదో, వాయిద్యం ఉన్నదో, అది మొదటిగా మాదేనని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. ఇవాళ నా కళ్ళ ముందు సమాచారం అందించడానికి ఇన్ని టీవీలు ఉన్నాయి, ఇంత ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది, ఇంత ప్రింట్ మీడియా ఉన్నది, చాలామంది సోషల్ మీడియా మిత్రులు ఉన్నారు కదా. కానీ కొన్ని వందల సంవత్సరాలుగా ఈ సమాజానికి సమాచారం రాజుల కాలం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు గ్రామాల్లో సమాచారం అందించేది మా డప్పే. అంటే నా ముందున్న మీకంటే మేమే సీనియర్లం. మా డప్పు నా ముందున్న మీకంటే మేమే సీనియర్లం. డప్పు కట్టి సమాచారం అందించేవాళ్ళం. అందువల్ల దయచేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే ప్రదర్శనగా మీరు చూడబాకండి. ఇప్పుడు ఈ మధ్యాహ్నం వరకే 1,00,000 మందికి పైగా మా డప్పులు హైదరాబాద్ వస్తున్నాయని చెప్పి ఇవాళ ఈ సాయంత్రం వరకే మళ్ళీ మేము కమిషనర్ గారికి, సంబంధిత ఏరియా డీసీపీ గారికి మేము మళ్ళీ వినతి పత్రం ఇస్తాం. అదే కారణం అవుతే, అంటే ఎంతమంది హాజరవుతారో నిర్దిష్టంగా దరఖాస్తుదారు పేర్కోలేదనేదే కారణం అవుతే కదా. పోనీ 1,00,000 డప్పులు వస్తున్నాయని చెప్పి నిర్దిష్టంగానే మేము మీకు ఇవ్వాలని మళ్ళీ వినతి పత్రం ఇస్తాం పర్మిషన్ కోరుతూ. ఇక మిగిలిన కారణాలు చెప్పకుండా, మిగతా సాకులు చెప్పకుండా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా సాంస్కృతిక వాయిద్యం ప్రదర్శన అనే విషయం మర్చిపోవద్దు. మేము ఈరోజే మళ్ళీ మా ఎంఆర్పిఎస్ ప్రధాన నాయకత్వం ఖచ్చితంగా పర్మిషన్ కోరుతూ అక్కడికి వెళ్తుంది. 1,00,000 కాదు, లక్షల డప్పులు వస్తాయి. మేము ప్రకటించినప్పుడు 1,00,000, మేము ఇప్పుడు 1,00,000 అంటలేము, లక్షల డప్పులు వస్తాయి. మాదిగపల్లెలో డప్పు పునరుజ్జీవం పొందుతుంది. అది ఖచ్చితంగా 1,00,000 వస్తాయి. 1,00,000 పెడతాం. ఇకపోతే అనుమతి కోరిన తేదీ వర్కింగ్ డే కనుక ర్యాలీ నిర్వహించే రూట్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే ఇక ప్రదర్శన కోసం సెలవు దినాల్లోనే ప్రదర్శన జరపాలని ఏమైనా చట్టం చెప్తుందా? సెలవు దినాల్లోనే ప్రదర్శనలు పెట్టుకోవాలని చెప్పి ఏమైనా చట్టం చెప్తుందా? రేపు రాహుల్ గాంధీ గారు బేగంపేట విమానాశ్రయానికి వస్తాడు, సోనియా గాంధీ గారు వస్తారు, లేదా శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. అక్కడ నుంచి మీరు ప్రదర్శనలు పెట్టుకుంటారు. అంటే రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి సెలవు దినం మాత్రమే రాండి అని చెప్పి మీరు చెప్తారా? రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి మీరు సెలవు దినమే రండి, మీరు సెలవు దినం కాకుండా వర్కింగ్ డే వస్తే ప్రదర్శన వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పి మీరేమన్నా ఆపగలుగుతారా? అసలు ప్రదర్శనలు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవడం అనేది బాధ్యత చేపట్టడంలో అర్థం ఉంటుంది. కానీ ట్రాఫిక్ సమస్య వస్తుంటే దాన్ని ఏ రూట్లో మీరు పర్మిషన్ ఇస్తారో ఆ రూట్లో కొంత డైవర్ట్ చేసుకుంటారు కదా. ఆ రూట్కి సంబంధించిన కాడ ట్రాఫిక్ని డైవర్ట్ చేసుకుంటారు కదా. ఎన్ని జరగలేదు? మీరు సోనియా గాంధీ గారు వస్తే, రాహుల్ గాంధీ గారు వస్తే, ఎవరన్నా విఐపీలు వస్తే, ఏదన్నా ప్రదర్శనకు రూట్ ఇస్తే ఆ రూట్ మీద ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా డైవర్ట్ చేస్తారు కదా. చేయడానికి అవకాశం ఉన్నది కదా. మాకు ఏ రూట్లో పర్మిషన్ ఇస్తారో ఆ రూట్కు సంబంధించిన విషయంలో కొంత 1 గంట 2 గంటల్లో ప్రదర్శన జరిగినంత కాలం, ప్రదర్శన జరిగినంత సమయం ఆ రూట్కు కాకుండా వేరే రూట్కు డైవర్ట్ చేస్తారు కదా. చేసిన సందర్భాలు ఉంటాయి కదా. ఎవరికైనా రేపు జరగబోయేది అదే కదా. దయచేసి దాన్ని కూడా ఒక సాగుగా చూపెట్టదని చెప్పి నేను సవినంగా కోరుతున్నాను. జామ్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల పబ్లిక్, సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అంటే పబ్లిక్ జరుగుతుంది. మీరు ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను, మొన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరమైన సందర్భంగా రాజకీయ విజయోత్సవ ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీ ఏ రూట్లో వచ్చిందో ఆ రూట్లో డైవర్ట్ చేశారా లేదా? ప్రజలకు ఇబ్బంది కాకుండా చూశారా లేదా? అంటే కాంగ్రెస్కి ఒక న్యాయం, ప్రభుత్వానికి ఒక న్యాయం, ఇతర వర్గాల ప్రజలకు ఒక న్యాయమా? ఎక్కడ ఏ సమయంలో ప్రదర్శనకు పర్మిషన్ ఇచ్చినా
ఆ ప్రదర్శన జరిగిన గంటో 2 గంటల సమయం అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా, ప్రజలకు అసౌకర్యం కాకుండా ముందే డైవర్ట్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేస్తారు. ఇదేం కొత్త కాదు, ఇట్లాంటి సాకులు వెతకద్దు, ఈ విషయం గుర్తు చేస్తున్నాను నేను. ఇకపోతే ర్యాలీ మరియు సభ స్థలానికి సంబంధించిన ప్రాంతం అంతా హై సెక్యూరిటీ జోన్, ప్రభుత్వ సచివాలయం మరియు అసెంబ్లీ వంటివి రూట్ మ్యాప్లో ఉన్నాయి. అలాగే ఇది విఐపి జోన్, అందువల్ల ఈ ర్యాలీ ఇబ్బంది కలుగుతుంది. నేను అంటున్నా, ఈ విఐపి జోన్లో విఐపీలే మరి ప్రదర్శన చేస్తే వాళ్ళకి ఇవ్వరా? ఇది విఐపి జోన్ అంటుండ్రు కదా, ఇది విఐపి జోన్ అంటుండ్రు కదా, మరి విఐపీలే ఆ రూట్లో ప్రదర్శన చేస్తే మీరు ఇవ్వరా? ఒకవేళ హై సెక్యూరిటీ జోన్ అంటే ప్రభుత్వ సచివాలయాలు మరియు అసెంబ్లీ అంటే, మరి మొన్న మీరు సచివాలయంలోనే బహిరంగ సభ పెట్టారు కదా. మొన్న డిసెంబర్ 9 1,00,000 మందితో సభ ఎక్కడ పెట్టిండ్రు? మేము 1,00,000 డప్పులతో పెడుతున్నాం. మీరే చెప్పిండ్రు కదా 1,00,000 మంది వచ్చిండ్రు అని చెప్పి. 1,00,000 మందితో సభ మీరు ఎక్కడ పెట్టుకున్నారో అక్కడనే మాకు పర్మిషన్ ఇవ్వండి మా సభ పెట్టుకోవడానికి. మీది ప్రదర్శనగా ఎక్కడి నుండి వచ్చిందో అక్కడి నుంచి మాకు ఇవ్వండి. మీకో న్యాయం మాకో న్యాయం ఉండొద్దు. రాజ్యాంగం, చట్టాలు ప్రతి పౌరుడికి కుల మతాలు రాజకీయాలకు సంబంధం లేకుండా ఒకే రకంగా అమలు జరగాలి. రాజ్యాంగంలో పేర్కొన్న పౌర హక్కులు ఏ చట్టమైనా అది పాలకులకు ఒక తీరు, ప్రజలకు ఒక తీరుగా ఉండకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇకపోతే అనుమతి కోరిన రూట్లో ర్యాలీ నిర్వహించడానికి, పబ్లిక్ మీటింగ్ పెట్టడానికి ఆమోదయోగ్యమైంది కాదు అన్నారు. పోనీ అనుమతి కోరిన రూట్లో ర్యాలీ నిర్వహించడానికి పబ్లిక్ మీటింగ్ ఆమోదయోగ్యం కాదన్నారు. ఇది రోడ్డున ఉపయోగించే సాధారణ ప్రజలకు, ఉద్యోగస్తులకు అత్యవసర వైద్య సదుపాయం పొందే అనారోగ్యంతో ఉన్న వారికి ఇబ్బంది కలుగుతుంది. ఇవన్నీ ఎందుకు సాకులు? ఇవన్నీ మీకు కూడా వర్తిస్తాయి కదా. 5వ పాయింట్లో ఏం పెట్టారో మీకు కూడా వర్తిస్తాయి కదా. అత్యవసర వైద్య సదుపాయం పొందే అనారోగ్యంతో ఉన్న వారికి ఇబ్బంది కలుగుతుంది అంటున్నారు. అంటే అది మొన్న మీరు పెట్టినప్పుడు అది కనిపించలేదా? అది ఉండదా? అసలు ఎమర్జెన్సీగా ఒక అంబులెన్స్ పోతున్నదంటే ఎంత పబ్లిక్ మీటింగ్ జరిగినా కూడా ముందు రూట్ క్లియర్ చేస్తారు కదా. సాధారణ ప్రజలకు ఆ సోయి ఉన్నది, ప్రభుత్వానికి ఎందుకు లేదు? ఒక అంబులెన్స్ వస్తున్నదంటే ఏ ప్రదర్శన జరిగినా ముందు అంబులెన్స్కి అయితే దారిస్తారు కదా. ఆ విధంగా పబ్లిక్ ర్యాలీలో, సభలో ఇరికి ఫలాని సమయంలో ఇబ్బంది జరిగిందని చెప్పి, మా వల్ల ఇబ్బంది జరిగిందని చెప్పి ఎప్పుడన్నా ఒకటన్నా మీరు ఆధారం చూపెడతారా? చూపెట్టలేరు. దయచేసి ఇవన్నీ సాకులని చెప్పడానికి మాత్రం చెప్తున్నాను నేను. భారీ ట్రాఫిక్ సమస్య తలెత్తి పౌరులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఇవన్నీ సాకులు. భారీ ట్రాఫిక్ తలెత్తి, అరే మేము ఒక శాంతియుతంగా మా మనోభావాలను మా చేతిలో, మా ఇంట్లో ఉండబడే మా డప్పుల శబ్దంతో ఈ ప్రభుత్వానికి, ప్రపంచానికి తెలియచెప్పడం కోసం ఒక కార్యక్రమం పెడితే దాన్ని అడ్డుకునేవడానికి జరుగుతున్న ప్రక్రియలో భాగంగానే ఇట్లాంటి సాకులు వెతికి మా పర్మిషన్ నిరాకరించారు. దయచేసి మీరు కారణాలు చూపెట్టినట్టుగా కూడా లేదు. ఇందులో 1-2 కారణాలను మీరు భావించుకుంటే దానికి వెంటనే మళ్ళీ ఎంతమంది వస్తారో చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ దీన్ని నిరాకరించడం అనేది మీరు రద్దు చేసుకొని, ఇప్పటికే మాకు నిరాకరిస్తూ ఏదైతే పంపారో దీన్ని మీరు రద్దు చేసుకొని ఖచ్చితంగా మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ డీజీపీ గారికి, గౌరవ సోదరులు కమిషనర్ ఆనంద్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది సాకులు మాత్రమే తప్ప కారణాలు కావు. ఏదో రకంగా మా ప్రదర్శన జరగకుండా చూడడం కోసమే ప్రభుత్వమే ఇట్లాంటి ప్రయత్నాలు డిపార్ట్మెంట్ ద్వారా చేపిస్తున్నదని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము పర్మిషన్ కోరుతున్నప్పుడు పర్మిషన్ కోసం వెళ్ళిన
మా రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్తో పాటు చాలామంది మా సీనియర్లు వెళ్ళారు. దయచేసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నోటీసులు పెట్టి ముఖ్యమంత్రి సలహాతోటి మీరు మాకు సాయం చేయమని కూడా కోరాము. మరి ముఖ్యమంత్రి నోటీసులో ఉన్నదని అనుకుంటున్నా. బహుశా ముఖ్యమంత్రి ఈ ప్రదర్శనకు అనుమతి నిరాకరించండి అని అన్నడేమో. కమిషనర్ ఆరూపంగా ఆయన ఇంటర్నల్గా లిఖితపూర్వంగా ఇచ్చిన ఆదేశాల కంటే మీరు పర్మిషన్ నిరాకరించండి అని చెప్పి ముఖ్యమంత్రి అన్నడేమో. ఇగో నిరాకరించడానికి పోలీస్ యంత్రాంగం చూపించిన సాకులుగా ఇవి మేము చూస్తున్నాం. బహుశా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం, మా 1,00,000 డప్పుల ప్రదర్శన జరపడం మీకు ఇష్టం లేదేమో. మీకు ఇష్టం ఉంటే మాకు పర్మిషన్ వచ్చేది. కానీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు వ్యతిరేకమైన ప్రోగ్రాం కాదు ఇది. మా ఆకాంక్షను తెలియజెప్పుకోవడం, వెంటనే అమలు చేయించుకోవడం, మా బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవడం కోసమే తప్ప మేము ఎవరికి వ్యతిరేకం కాదనే విషయం కూడా, ముఖ్యంగా మీకు కూడా మేము వ్యతిరేకం కాదనే విషయాన్ని దయచేసి గుర్తెరగాలని చెప్పి మొదటిసారి 30 ఏళ్ళ తర్వాత మొదటిసారి మా డప్పును ప్రపంచం ముందుకు చూపెట్టబోతున్నాం. మా గుండె చప్పుడు మా డప్పు ద్వారా వినిపించబోతున్నాం కనుక దయచేసి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని ఖచ్చితంగా ప్రదర్శనకు అనుమతి ఇచ్చే విధంగా మీరు డీజీపీ గారితో కమిషనర్ గారితో మాట్లాడాలని చెప్పి, మా ఆకాంక్షను తెలియజెప్పుకోవడానికి మీరు సహకరించాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ధన్యవాదాలు.